హలో గైస్, వెల్కమ్ బ్యాక్ పబ్లిక్ బై సిద్ధు. ఈరోజు వచ్చేసి నేను ఇంట్లోనే ఉన్నా. ప్రజెంట్ హైదరాబాద్ పోయి వచ్చేసిన. ఒక వన్ డేలో పోయినా అదే రోజు నైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేసిన ఇంటికి. మా ఆసిఫాబాద్ నుంచి అయితే హైదరాబాద్ ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ట్రైన్కి వెళ్ళినాం, ట్రైన్కి రిటర్న్ వచ్చేసినాం. దక్షిణకి వెళ్ళిన దక్షిణ్ ఎక్స్ప్రెస్కి నైట్ 11కి ఎక్కితే మార్నింగ్ 4కే దింపిండు సికింద్రాబాద్లో. ఇంకా 12 వరకు నా వర్క్స్ అయిపోయినాయి హైదరాబాద్లో. 12 వర్క్స్ అయిపోతే నేను 2కి రైల్వే స్టేషన్కి వెళ్ళిన, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కి రిటర్న్ వచ్చేసిన. 11 o'clockకి ఇక్కడ బెల్లంపల్లి కాడ దిగి నా బండి పట్టుకొని ఇంటికి వచ్చేసిన. ఇక బెల్లంపల్లిలో బైక్ పార్కింగ్ చేసినా కదా, చూసినా కదా, అదే బైక్ పట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసిన. అది అదే బైక్ అంటున్నా, కానీ అది నాదే బైకు. ఇగో గాయస్, గుడికి వెళ్తాండు కొబ్బరికాయ పట్టుకొని. మంచిగా మొక్కుకొని మంచిగా రా. బండి కోసం ఎవరి కోసమైనా నాకెందుకు కానీ మొక్కుకొని రా మంచిగా. వర్షం అయితే బాగా వస్తుంది. ఇప్పటిదాకా అయితే మస్తు కురిసింది. మొత్తం వాగు పెద్దగా వస్తుంది. నాలిది ఇది వాగంటల నాలి కాలువ నిండేస్తుంది. ఇంకో చూసినారు కదా ఎట్లా పడుతున్నాయో. ఇదేమంటారు, అర్జున పాల్గొన అంటారు చూడు, అది ఇంకో గడిలు అంటుంది. సౌండ్ వినబడుతుంది. వాయిస్ వస్తుందో లేదో నాకు అర్థమైతే లేదు. మొన్న హైదరాబాద్ ఎందుకు పోయినామంటే, నేను బీటెక్లో జాయిన్ అవుదామని పోయినా. అంటే జాయిన్ అయినా ఆల్రెడీ. ఓరియంటేషన్ డే ప్రోగ్రామ్ ఉండే. కాలేజ్ నేను ఒక్కసారి కూడా పోలేదు. కాలేజ్ చూసి హాస్టల్ చూసి మళ్ళీ ఇంటికి వచ్చిన. ఇక ఊర్లో గోస ఉన్నది ఒకటి. ఏమంటే నువ్వు ఎప్పుడు పోతావు, ఊర్లో మొత్తం అదే టాపిక్. నువ్వు పోయి మళ్ళీ ఎందుకు వచ్చినావు, ఇదే టాపిక్. ఈ గోస ఎందుకు, ఊర్లో ఉండద్దు. ఇక నేను వెళ్ళిపోవాల్సిందట. ఇప్పుడు భజన ఉన్నది. ఇగో ఇట్లా ఉంటుంది ఊర్లో భజన మాత్రం. ఎట్లా ఉన్నది, ఎగ్దాం ఉంది కదా, నైట్ మొత్తం ఉంటుంది ఇట్లానే. ఇక ఎట్లా ఉన్నాడు మోడల్, కామెంట్ చేయండి. కాదు మోడల్ ఎట్లా ఉన్నాడు. వీడు బ్లాకీ, మేము ఊర్లో బ్లాకీ అని పిలుస్తాం. మేమైతే చిల్లర్ గ్యాంగ్ వెనుక కూర్చున్నాం. భజన ఉంది. గుడ్ మార్నింగ్ గాయస్. నైట్ అయితే భజన చేసుకొని ఇంకో మార్నింగ్ నైట్ మొత్తం వర్షం పడ్డది. ఇంకో డైరెక్ట్ ఇక్కడ వచ్చి చూస్తే ఇంకో వాగు వచ్చి ఉన్నది. ఫుల్ వాగు. ఊరు మొత్తం వాగు దగ్గరనే కట్టెలు వస్తున్నాయని తీస్తున్నారు. కానీ కొంచెం జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. వాగు దగ్గర కొంచెం స్లిప్ అయ్యింత కొంచెం జారి పడతా కూడా ఈత రాకున్నా కూడా చాలా ప్రమాదం. ఇది కూడా చాలా ప్రమాదకరమైన విషయం. చాలా దూరంగా ఉండండి, దూరం నుంచి ఉండండి. ఇక్కడ చూసుకోవచ్చు, మేమైతే ఒక 15 ఫీట్ల దాకా దూరం నుంచి వీడియో తీస్తున్నాను నేను. చాలా అంటే మొత్తం 9 గేట్లు లేపారు. ఈ వాగు వస్తుందంటే 9 గేట్ల దాను. మాకు 2 ప్రాజెక్ట్ వస్తాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఆడా ప్రాజెక్ట్ నుంచి, అంటే కొమరంభీం ప్రాజెక్టు. ఇంకోటి వచ్చేసి వట్టి వాగు ఫ్రెండ్స్, ఉల్లిపిట్ట దగ్గర ఉంటుంది ఒకటి. అది 2 కలిసి కూడా వస్తాయి. ఇంకో ఇక్కడనే కలుస్తుంది దగ్గరనే. ఇక్కడ జంక్షన్ ఉంది, ఆ జంక్షన్ కాడ కలుస్తుంది గాయస్. ఇంకా మొత్తం గేట్లు గింత లేపితే ఇంకో ఇది మొత్తం మునుగుతుంది గాయస్. ఈ పత్తి చేనులు మొత్తం ఇంకో అక్కడ దాకా మునుగుతాయి గాయస్. చూసుకోవచ్చు. ఈ చైన్ మొత్తం ఎవరిది అనుకున్నా, ఇంకో ఈయనదే చైన్ మొత్తం. ఓనర్ కాదు, వాళ్ళ మామదావును. ఈరోజు వచ్చేసి మా ఊర్లో పొలాల అమావాస్య గాయస్. మీ ఊర్లో ఏం చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మొత్తం కామెంట్లు నింపేయండి మొత్తం. నేను అప్పటి నుంచి మర్చిపోయాను ఒకటి చిన్న విషయం. వీడియో ఇంత చూస్తే నచ్చితే ఇంత లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొంచెం షేర్ చేయండి. ఇంకో ఇది ఇప్పుడు మనం దాటాలి గాయస్. ఇది దాటాలంటే ఇంకో మొత్తం చెప్పులు ఇది అయిపోతాయి, మొత్తం ఖరాబ్ అయిపోతాయి. అంటే మేము అటు నుంచి పోవాలి, అటు నుంచి అట్లా తిరిగి మళ్ళీ అటు పోవాలి గాయస్. ఇంకో ఆ చెట్టు కనబడుతుంది కదా, టేకు చెట్టు, అక్కడ దాకా పోవాలి. ఇప్పుడు చాలా రిస్క్ వర్క్ అన్నట్టు. ఇది తిరుక్కుంటా వెళ్ళాలి. లేదు అని ఏమో చెప్తాండు, చెట్ల మీద నుంచి పోదాం అంటాడు. మరి పోదాం ఆ చెట్ల మీద నుంచి. పాములు ఉండే అవకాశం ఉందంటాండి ఇక్కడ. నడు. అక్కడ బొంద ఉన్నది, దిగుతుందేమో. ఉన్నదా పాము?
నేనైతే జాగ్రత్తగా వెళ్తా గాయస్. ఫోన్ ఉంది, ఇంకా స్లిప్ అయి పడ్డాను అనుకో ఘోరం ఉంటుంది. ఇంకా అబ్బో ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. నా అడుగుల్లో నీ అడుగుల్లో నా అడుగేస్తున్నా. ఎందుకంటే ఇట్లా చేస్తే మట్టి అంటుకోదు గాయస్. చెప్పులకు మట్టి అంటుకోదు. ఇప్పుడు పోయి తీయాలి మట్టి అంటింది, కొంచెం బరువు అవుతుంది. చెప్పులు మొత్తం బరువు అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి టైం ప్రజెంట్ 11 అవుతుంది. ఈరోజు 3 వరకు ఏమో ఇది పోలాల అమావాస్య. ఎడ్లను కడిగి ఎడ్లకు అలంకరించి ఎడ్లను తీసుకుపోతారు గాయస్. ఇప్పుడు పోచమ్మ సైడ్ తీసుకుపోతారు పోలాల అమావాస్య అన్నప్పుడు. తీసుకుపోయి హనుమాన్ గుడి దగ్గర భజన చేస్తుంటారు వాళ్ళు. మళ్ళా తెచ్చి ఎడ్లకు బొట్టు పెట్టి ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం ఎడ్లకు పెట్టి ఆ తర్వాత మనం తింటాం గాయస్. ఓకే గాయస్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. మళ్ళా నెక్స్ట్ వీడియో అంటే పోలాల అమావాస్యది వీడియో మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. పార్ట్ 2గా అప్లోడ్ చేస్తా. అది నైట్ ట్రైన్ జర్నీ, నిద్ర లేకుండా ట్రైన్ జర్నీ అని ఒకటి పెట్టినా కదా, దాన్ని పార్ట్ 2 తీస్తా అనుకున్నా కానీ బట్ ఆ నైట్లో మొత్తం ట్రైన్లో మాకు సీట్లు దొరకడం కష్టమైంది. అక్కడ కొంచెం టీటీని అడిగి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ చేసుకున్న తర్వాత ఏమైంది, టీటీ వచ్చి 400 తీసుకున్నాడు మా దగ్గర నుంచి. ఫోన్పేలో సెండ్ చేసిన నెంబర్ కూడా ఉన్నది. ఎందుకు ఆయనని మళ్ళీ బదనాం చేసుడు. సీట్ అయితే ఇచ్చింది కదా సికింద్రాబాద్ వరకు, మంచిగా 200 తీసుకొని కొనియండి. ఇక పార్ట్ 2 తీస్తా అనుకున్నా బట్ అక్కడ నాకు కాలేజ్లో వర్క్స్ ఉండడం వల్ల తీయలేకపోయినా. ఇక అదే కారణం. పార్ట్ 2 ఇక రాదు గాయస్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది నేను తీయలేదు వీడియో. ఇది పోలాల అమావాస్యది పక్క పార్ట్ 2 తీస్తా. ఓకేనా, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను గాయస్. వీడియో కింద నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.